నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు వ్యవసాయ అధికారులు. రైతు చైతన్య యాత్రలో భాగంగా ఎలిగేడు మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు జన్మదినం సందర్భంగా ఆయన వర్గీయులు సుల్తానాబాద్ నుండి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఎమ్మెల్సీ నివాసంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సుల్తానాబాద్ నుండి చాలా మంది కాంగ్రెస్ నేతలు వెళ్లి ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు 47వ బర్త్డే వేడుకలు ఘనంగా జరిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్సీ సొంత మండలమైన ఎలిగేడు గ్రామ పంచాయతీ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఎమ్మెల్సీ గారు ప్రతి గ్రామం లోపల మండలంలో నియోజకవర్గం లోపల ప్రతి ఏ సమస్య ఉన్నా వాటర్ సమస్య ఉన్నా ఎవరు పోయి అడిగినా అని కాదనుకుంటా ప్రతి ఒక్క పనులు కంప్లీట్ చేస్తూ అభివృద్ధి కోసం తన ఫండ్ నుండి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. మా మండలానికి చెందిన మా ఎమ్మెల్సీ గారు చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు వేడుకల బర్త్డే సందర్భంగా వచ్చే బర్త్డే వరకు వారు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని మేము కోరుకుంటున్నాం. 2014 బాబు ప్రధాని అయిన రాహుల్ గాంధీ గారు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు రాహుల్ గారి టీంలో సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా సంతోషమైన విషయం. ఒరిస్సాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం మాకు చాలా సంతోషం. దాన్ని చాలా దివ్యంగా చాలా మంచిగా పూర్తి చేసినందుకు గుర్తించి మళ్ళీ కర్ణాటక ఎలక్షన్ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం చాలా సంతోష విషయం. మళ్ళొచ్చే బర్త్డే వరకు వారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ సాధించుకుంటారని మేము అనుకుంటున్నాం. రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుల్తానాబాద్ మండలం మంచిరామిలో తార్ రోడ్డు పనుల్లో నాణ్యత లేదంటూ గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చేరుకొని నాణ్యతతో పనులు చేయిస్తున్నారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. రోలింగ్ చేయలే, రోడ్ మాత్రం ఆల్రెడీ కంప్లీట్గా వాటర్ కొట్టలే, కంప్లీట్గా రూలింగ్ చేయలే. అటుకనే మీద వేసుకుంటూ వచ్చారు కదా, దాన్ని లెవెల్ చేసుకుంటా ఇప్పుడు ఇలా వరకు డాంబర్ వచ్చినాక లెవెల్ చేసుకుంటా రూలింగ్ చేసుకుంటూ ఒక తర్వాత ఖచ్చితంగా వాటర్ అయితే ఇంతవరకు కొట్టలేదు. దానికి మేము మొన్నటి నుంచి చూస్తా ఈ రోడ్ ఎంబడి చూస్తా ఈ గుత్తదారికి చెప్తాము, సార్లు చెప్తాము నీళ్లు కొట్టుకుంటా ఈ రూలర్ దింపురా అంటే
ఒకసారి ఇట్లా వచ్చింది అట్లా మళ్ళీ అయితే రాలేదు. వాస్తవమైన ముచ్చట ఇదేదో పుట్టించుకున్నాడో కల్పించుకున్నాడు అనేది ఏం లేదు. ఎందుకైనా ఇక సరే ఇక అయిపోయింది అంటే ఇప్పటికైనా ఈ డాంబర్ అన్న మళ్ళీ మంచిగా వేయరంటాను. ఇట్లా కాలుతుంది అంతే పోతుంది. అక్కడనైనా అందరం చూసినాం. సార్ వచ్చిండు, ఏ గారు వచ్చిండు, అందరం పైన చూసినాం. అది ఎక్కడిదక్కడ ఇచ్చుకపోతుంది, ఇట్లా ఉన్నది అంటే మళ్ళీ చేపిస్తానంటాడు. ఆ నమ్మకంగా ఇప్పుడు పడినాడు ఇచ్చినాం. కానీ థిక్నెస్ తక్కువ పడ్డదని చెప్తున్నారు గ్రామస్తులు. థిక్నెస్ ఎక్కడెక్కడ తక్కువ పడ్డదో ఆ చెన్నై నుంచి మన 15/18 నుంచి 16/6 వరకు మళ్ళీ థిక్నెస్ ఎక్కడ తక్కువ పడదో అక్కడ మళ్ళీ ఇప్పిస్తాం. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు హరిద్వార్లో రామ్దేవ్ బాబా పర్యవేక్షణలో ఉచిత యోగా శిక్షణ జరుగుతున్నట్లు పతంజలి యోగా సమితి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల మల్లేశం తెలిపారు. హరిద్వార్లో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు సిటీ కేబుల్ ముందుగల ఆయన ఆఫీసులో సంప్రదించాలని అన్నారు. సుల్తానాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఉచిత డ్యాన్స్ శిక్షణ జరుగుతోంది. ఆసక్తి గల బాలబాలికలు పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. హిందుత్వాన్ని పరిరక్షించడం, ఆధ్యాత్మికతను, భక్తి భావాలు పెంపొందించడంలో భాగంగా సుల్తానాబాద్లోని వైశ్య భవన్లో ఈ నెల 5న ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీరామ భక్త తరంగిణి సమావేశం ఏర్పాటు చేసినట్లు వికాస తరంగిణి సుల్తానాబాద్ ఏరియా బాధ్యులు సాదుల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి వచ్చే భక్తులందరికీ అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు భాస్కర్. సుల్తానాబాద్ మండలం తొగరాయి గ్రామంలో గుడిబండపై ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మసూదన్ ప్రారంభించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.